నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో నూజివీడు శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బీసీల ఆత్మీయ సమావేశం పేరుతో చిర్రా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు సుమారు 2000 మంది అభిమానులు సానుభూతి పరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దరబోయిన మాట్లాడుతూ గత 2 పర్యాయాలు తనను టీడీపీలో ఒక వర్గం వారు కత్తి కట్టి ఓడించినా తాను ఆత్మస్థైర్యం కోల్పోక నూజివీడులోనే 10 సంవత్సరాల పాటు తిష్ట చేసుకుని కూర్చుని ఉండి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తే గెలిసే పరిస్థితులు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. మరి ముఖ్యంగా చాట్రాయి మండలంలో నాయకులు తనకు వెన్నుపోటు పొడిచారని, వీళ్లకు మనుషులతో పార్టీలతో పనిలేదని, ఉదయం ఒక జెండా సాయంత్రం ఒక జెండా ఇలా జెండాలు మార్చుకుంటూ డబ్బు సంపాదన ధ్యేయంగా కొత్త వారిని వెంట పెడుతూ తన వెంట ఉండి తనకు ఒక నామం ఇంకొక వెంట వెళ్ళి ఆయనకు 2 నామాలు పెట్టారని, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన వెంట ఉండి 3 నామాలు పెట్టి ఆయనను కూడా పూర్తిగా నమ్మించి మోసం చేస్తారని తీవ్రంగా విమర్శించారు. పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకి సోదరీమణులకి, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందు నమస్కారాలు. అందరికీ మైక్ ఇచ్చాడు, రాష్ట్రం నా చేతిలో ఇచ్చాడు. టైం ఏమో పోలీసులు అక్కడే ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నాడు, వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడు వెంకటేశ్వర గారు టైం కాకపోతే కేసు పెట్టవచ్చు. ఎందుకనంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అటు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు నన్ను, ఇటు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్దరు టార్గెట్ కూడా భయపడిపోతున్నారు. ముద్రపోయిన వెంకటేశ్వర పోటీలో ఉంటే ఏమైపోతామని వాళ్ళకు భయం పుట్టేసింది. అందుకనే వాళ్ళు ఇటువంటి మరి ఈ పరిస్థితుల్లో దాదాపుగా గడిచిన 2 నెలల లోపు నుంచి కూడా 10 సంవత్సరాలు ఏదైతే కష్టపడి పార్టీకి పనిచేసామో ఆ పనిచేసిన దానికి ఫలితంగా మరి మీరందరికీ కూడా తెలుసు. ఈ మధ్య సరే నేను గెలవనని వాళ్ళు అనుకుంటే, ఎవరైనా ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా తప్పనిసరిగా మరి వెంకటేశ్వరరావు నీ పరిస్థితులు గెలిచేటట్టు కనపట్టలేదు, లేకుంటే ఇంకొక పరంగా నీకేమైనా ఇబ్బంది ఉందా, లేదంటే ఇంకేమైనా ఆర్థికంగా నువ్వు పెట్టుకోలేవని చెప్పేసి కంపల్సరీగా ఏ అధ్యక్షుడైనా ఏ నాయకుడైనా కనీసం బుద్ధున్నోడు ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఓ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు, ఆయన పక్కన ఉన్నటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన పక్కనే ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు, కనీసం ఎవరైనా ఓ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక జడ్జి అడుగుతాడంట, అయ్యా నీ ఆఖరి కోరిక ఏంటి, నీకు ఉరిశిక్ష చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే, ఆ అడిగిన దానికి ఆ శిక్ష గురించి లేదయ్యా నేను 4 రోజులు టైమే ఉన్నాను, లేకుంటే ఇంకోటేమో అని చెప్పేసి అడుగుతారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాల కష్టాన్ని అడ్డగోలుగా అమ్మేసినటువంటి వ్యక్తులు వీళ్ళు నా గురించి నిన్న మొన్న చూసా. ఇక్కడ తెలుగుదేశం కింద వచ్చినటువంటి నాయకుడు అక్కడ వైసీపీ వాళ్ళని విమర్శించడు. ఆయన వచ్చి ఆయన ఏమీ ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు, ఎలక్షన్ అన్న తర్వాత గెలుపు వాట మన చేతిలో ఉండదు, అది మీ చేతిలో ఉంటుంది, అవునా కదా? మరి అలాంటి పరిస్థితుల్లో 2 సార్లు ఓడిపోయా, కానీ ఎక్కడ మీలాగా కరప్షన్ చేయలా, లేదంటే అది చేస్తాను ఇది చేస్తాను ఇసుక దోపిడీలు
అది కాకుండా జగనన్న కాలనీలో దోపిడీలు, ఇంకా అనేక రకాలైనటువంటి దోపిడీ దొంగలు చేసినటువంటి కార్యక్రమాలు నా రాజకీయ చరిత్రలో ఇంతవరకు నేను చేయలే. మీకు అందరికీ కూడా తెలుసు, నేను 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా 2014 నుంచి 19 వరకు కూడా ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ నా 30 సంవత్సరాల రాజకీయంలో మీకు ఏ నాయకుడికైనా దమ్ముంటే చూపించేదానికి నేను సవాలుగా ఉన్నా. దానికి మీరు సిద్ధమా? ఈ నాయకులు సిద్ధమా నేను అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒక బీసీగా, ఒక ఎస్సీగా, ఒక ఎస్సీగా నా దగ్గర ఎంతోమంది పనిచేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల దగ్గర మీరు ఎవరైనా సరే చేతనైతే రుజువు చేయాలి. అవన్నీ కూడా మర్చిపోయి ఏదో ఒకడు అంటాడు, ఒక సంవత్సరం కింద వచ్చాడు ఒకడు, వాడు అంటాడు నేను 20 కోట్లకు ముద్రపోయిన వెంకటేశ్వరరావు కొనేశాను అంటాడు. ఇంకోడు వస్తాడు, వాడు నేను ఎమ్మెల్సీ ఇచ్చేసాను, నేను ఒక 10 కోట్లు అంటాడు ఒకడు. ఏమంటే వీళ్ళందరికీ అమ్ముడు పోనాడికి నేనేమన్నా మీలాగా మీ దోపిడీదారులాగా నేను ఎక్కడ చేయలా. నేను పుట్టింది ఒక బీసీ కులంలో, వాళ్ళని మొత్తం చెప్పండి నేను ఏమాత్రం చేయలా. ఇవాళ వీళ్ళు అంటున్నారు నచ్చబడుతున్నాడే ముద్రపోయిన వెంకటేశ్వరరావు. ఇంకొకటే చెప్తా ఉన్నాను, ఇవాళ మీరు ఒక సభ పెట్టడానికి మీకు లక్షల ఖర్చు అవుద్ది. ఇవాళ వచ్చినటువంటి మీరందరూ కూడా ఎవరికైనా ఒక పావలా ఇచ్చి నేను పిలిచానా? అది ముద్రపోయిన వెంకటేశ్వరరావు నిజాయితీతనం. అది మీరందరూ ఇచ్చినటువంటి బలం. నాకు ఆ బలాన్ని చూసి ఇవాళ వణిగిపోతున్నారు వీళ్ళు. అందుకని దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, 2024లో నేను ఇండిపెండెంట్గా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేవు రాష్ట్రం అంతా, అలాంటి వేవులో అప్పుడు కాంగ్రెస్లో నా దగ్గర 294 సీట్లలో డిపాజిట్ పోయింది. అక్కడ ఇండిపెండెంట్గా గెలిచా గన్నవరంలో. నూజివీడులో తిరగరాస్తున్నాం, మీ ద్వారా తిరగరాస్తున్నాం. మీరే దీంట్లో సైనికులు. నా దగ్గర ఎవరో కూడా మీకు అందరూ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతి చిన్న సామాన్యులు. మొత్తం కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక నాయకత్వం, మేము ఒక 4 గ్రామాలు కాపలా కాస్తున్నాం అన్న నాయకులు లేరు నా దగ్గర. ఎందుకంటే ఆ నాయకులందరూ కూడా అక్కడ చేరారు. ఎక్కడ చేరారు? అక్కడ చేరారు. నాకు 2 సార్లు 2014లో ఒక నామం పెట్టారు, 2019లో 2 నామాలు పెట్టారు. ఇవాళ వచ్చినటువంటి నాయకుడికి 3 నామాలు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఒకటి ఉంది సమస్య. ఇక్కడ ఎవరైనా ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఇంకే కులస్తుడైనా సరే గెలిస్తే వాళ్ళ రాజకీయం అని కూడా పోతుందనే ఒక భయంతో 2 సార్లు కూడా నా డబ్బుతో ఉంటూ నా పక్కనే తిరుగుతూ 2 సార్లు ఎన్నిపోటు పొడిచారు. ఆ వ్యక్తులు ఎవరో కూడా మీరు అందరికీ కూడా తెలుసు. అందులో మొట్టమొదట మీ మండలంలో నాయకులు ఎక్కువ. ఎందుకంటే చాట్రాయి మండలంలోనే ఉన్నారు కొంతమంది నాయకులు. మధ్యాహ్నం ఒక జెండా ఉంటుంది, సాయంత్రం ఒక జెండా ఉంటుంది, ఉదయాన్నే ఒక జెండా ఉంటుంది. వాళ్లకు నాయకత్వం తప్పలేదు, జెండాలే కావాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ నాయకత్వాలు ఉన్నాయంటే మనం అందరం కూడా ఆలోచించాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్ మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ఛాలెంజింగ్గా తీసుకుంటే ఇవాళ 3 ఉంటాం. మిగతా వాళ్ళు ఎవరన్నా సరే 3 మెయిన్. ఒకళ్ళు వైఎస్ఆర్, 2వ వాళ్ళు తెలుగుదేశం, 3వ వాడిని ఇండిపెండెంట్ నేనే. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా రాబోయే రోజుల్లో మన వాళ్ళిద్దరి కంటే కూడా ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా అందరం కూడా కలిసికట్టుగా మరి మన ఓటుతో పాటు ఇంకా 4 ఓట్లు ప్రతి ఒక్క వ్యక్తి తెచ్చుకుంటే కంపల్సరిగా గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం బీసీ ముద్దు బిడ్డ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక్క విషయం సూటిగా చెప్పదలుచుకున్నామండి. ఆ రోజు స్కిల్ క్యాంప్ కేసులో మీకు సిఐడి వాళ్ళు మీకు రిమాండ్కి పంపించినప్పుడు ఏ వైసీపీ నాయకుడు అయ్యో పాపం 74 సంవత్సరాలు
వైసీపీ నాయకులు ఆ రోజు ఏమన్నా మీ వైపు నిలబడ్డారో అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనకి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో మనం గుర్తించబడాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఏవైతే మనం ఉన్నామో మనం గుర్తించబడాలంటే అది ఒక ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి వల్లే అయితేని మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం. 1000 రూపాయలు ఇస్తారు, 1 క్వార్టర్ బాటిల్ ఇస్తారు. అవి ఎన్ని రోజులు మనం ఖర్చు పెట్టుకోగలం? 1 రోజులో అయిపోద్ది 1 క్వార్టర్ బాటిల్ 1000 రూపాయలు. కానీ వాళ్ళు 10 కోట్లు లేదా 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ 100 కోట్లు ఏ రకంగా మనం సంపాదించుకోవాలని 5 సంవత్సరాలు ఏ రకంగా ఆ డబ్బు సంపాదించుకోవాలో అది ఆలోచించుకొని అదే 1000 రూపాయలు క్వార్టర్ బాటిల్ డబ్బులు మన మీద చక్రవడ్డీ బారవడ్డీ కూడా వేసి మన దగ్గర సొమ్మేవాళ్ళు లాక్కొని ఆ 200 కోట్లు వాళ్ళు వచ్చే వరకు మనం వెళ్ళి ఏ పని చేయాలన్నా వాళ్ళు చేయరు. రేపు ఎల్లుండో రమ్మంటారు. కానీ మన ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు అలా చెప్పే వ్యక్తా కాదు. మన నాయకుడు అలాంటి నాయకుడా? మనం వెళ్ళి ఇది నా సమస్య అంటే ముందు ఊరు పేరు అడిగి నీ సమస్య ఏంటి అని అడుగుతారు. కానీ కొంతమంది నాయకులు ఏమంటారు, మీ ఏ ఊరు, మీ నాయకుడు ఎవరు, నీ నాయకుడిని తీసుకుని రమ్మంటారు. కానీ మన నాయకుడు ఇలా అడగరు, నీదే ఊరు నీదే సమస్య అంటే అక్కడ సమస్య తీరినట్టే. కానీ మనం 10 రోజులు తిరగాలా? లేదు కదా, ఒక్క అరగంటలోనే అయిపోద్ది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించి ముద్రబాబు గారికి ఒక్క అవకాశమే అడుగుతున్నారు. ఆయన ఏమి నేను మళ్ళీ కారణం పెద్దల సమక్షంలో పెద్దోళ్ళ వరకే జరిగింది. అంతా 10 సంవత్సరాలు కష్టపడి ముద్రపోయిన వెంకటేశ్వర గారిని ఇవి అనవసరంగా సీటీకుండా పక్క పంపించిన మహానుభావులు ఈరోజు వచ్చిన ఆయన కూడా గెలవనిస్తారనేది లేదు. వీళ్ళు కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక్కసారి బీసీ ముద్రపోయిన వెంకటేశ్వర గారు బీసీగా గెలిస్తే నూజివీడు నియోజకవర్గాన్ని చేసేస్తాడని భయం చేత కొంతమంది వ్యక్తులు, అందరూ కాదు కొంతమంది వ్యక్తులు ముద్రపోయిన వెంకటేశ్వర గారికి సీటు ఇవ్వద్దని నారా లోకేష్ గారికి పాదయాత్రలో వచ్చినప్పుడు జోడేగలాగా చెవులో దొరబడి ఏ రోజున పాదయాత్ర అయ్యి వెళ్ళే వరకు కూడా ఈ మహానుభావులు చెవులో జోరేగలాగి దూరి ముద్రపోయిన వెంకటేశ్వర గారికి సీటు ఇవ్వద్దు అని ముద్రపోయిన వెంకటేశ్వర గారు ఎవరినైనా చేశారండి? ఎవరైనా తిట్టారా? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏమీ లేదు. ముద్రపోయిన వెంకటేశ్వర పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే స్టేజ్ మీద ఉన్న సోదరిమణులు, మన మాజీ శాసనసభ్యులు, ఎస్సీ బీసీ మైనార్టీల ముద్దుబిడ్డ మన ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఆశయాలకు అనుగుణంగా మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అన్యాయం జరిగింది అనే విధానం మీద మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. అన్యాయం అనేది ఎలా జరిగింది అనేది 2 నిమిషాలు